గుణమెత్తైన భార్య తన భర్తతో మాట్లాడేటప్పుడు ఏం చెప్పిందో తెలుసా? అయ్యా, మన ఇంటికి వచ్చిపోతున్నాడే దైవజనుడు, అయ్యా భక్తి గల్లవాడని నేను నమ్మాను. అయ్యా, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా దేవుని సువార్త అందిస్తున్నాడే ఆ దైవజనుడు భక్తి గల్లవాడని నాకు అర్థమైపోయింది. అయితే ఏంటంటమ్మా, ఆ సేవకుని గురించి, మీ పాస్టర్ గారి గురించి నాకెందుకు చెప్తున్నావు అని తన భర్త అడగంగానే వెంటనే ఏమన్నది తెలుసా? అయ్యా, ఆయన అభిషేకం గలవాడు, సృష్టికర్తను తన వాక్కుతో ప్రకటిస్తున్నాడు. దేవుడు ఫలాన్ని తన వాక్కుతో స్వస్థతలు అద్భుతాలు చేస్తున్నాడు. ఆయన మనం కూకున్న దగ్గర కూకోవటము, మనం పండుకున్న దగ్గర ఆయన పండుకోవటము, మనం తిన్న కంచంలో ఆయన తింటము, మనం ఉండే కాడ ఆయన ప్రార్థన చేయటం మంచిది కాదయ్యా. అయ్యా, ఇల్లు కడదామయ్యా. ఎవరికి చెప్పండి, ఎవరు కడతామంటుంది ఒక ఇల్లు? అయ్యా, తన భర్త ప్రార్థన పోయేదే నాకు ఇష్టం లేకపోతే అసలు ప్రార్థన పోయి నువ్వేం మార్చావే? బయట ఏమైనా మార్చావా? నీ నడకేమైనా మార్చావా? నీ చూపేమైనా మార్చావా? నువ్వేమన్నా నన్నేమన్నా సంతోషంగా నన్నేమన్నా బతికిస్తున్నావా నువ్వు? అదిగాక మళ్ళీ పాస్టర్ గారికి ఇల్లు అంటున్నావేంటి అని అన్నాడా? ఖచ్చితంగా లేదు. ఏమన్నాడు తెలుసా? ఏం మాట్లాడినో తెలుసో నాకు తెలియదు, కానీ మీకు చెప్తున్నాను. అక్కడ ఏం రాయబడలేదు, కానీ దైవజనుడు కొరకు వాళ్ళ ఇంటి మీద ఒక గది కట్టించారు. గుణవంతి అయిన వారు, ప్రార్థనా పూర్వకంగా చిత్తపడ్డవారు, దేవుని వాక్యాన్ని కైకొని దేవుని ప్రేమను తెలుసుకొని ఈ దేవుడు తప్ప మరొక దేవుడు లేడు, ఆయనే సత్యమని కుటుంబాన్ని వ్యవస్థనంతా వదిలిపెట్టి బయటకు వచ్చాడు అబ్రహాము భార్య ఎటువంటిదో వాక్యం సాక్ష్యం చెప్తుంది. తన భర్తని ప్రేమించటమే తనకు అలంకరణ. అమ్మా, అర్థమవుతుందా? తన భర్తను ప్రేమించటమే తనకు అలంకరణ. కానీ కొంతమంది ఉన్నారు, కొంతమంది భర్తకి ఇలువిచ్చేవారు కాదు, కొంతమంది సంఘానికి ఇలివేరు, కొంతమంది సేవకునికి ఇలివేరు, కొంతమంది కుటుంబానికి ఇలివేరు, కొంతమంది కన్న బిడ్డలకు ఇలివేరు, కొంతమంది కన్న తండ్రులు కూడా ఇలివేరు. పూర్వము దేవుడు నమ్ముకున్న పరిశుద్ధ శీలట, పరిశుద్ధ పర్వతం మీద నేను ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, పరలోకములో నేను ఒక ఉన్నతమైన స్థానం సంపాదించుకోవాలి అని ఆలోచన కలిగి భర్తకి లోబడి జీవించేవారు ఇప్పుడు కాలంలో కొందరే ఉన్నారు.